ప్రపంచీకరణ యుగంలో మొత్తం ప్రపంచంలో జరిగేటువంటి అన్ని పరిణామాల ప్రభావం మన మీద ఉంటుంది కనుక విస్తృతమైనటువంటి పరిశోధనలే అవసరం. ఇందాక శ్రీనివాస్ రెడ్డి గారు విద్యుత్ శక్తి రంగం గురించి ప్రస్తావించారు. విద్యుత్ శక్తి రంగంలో ఈరోజు చాలా కొరత ఏర్పడింది, కోతలు విధించారు. దీనికి పరిష్కారం ఏమిటి? మన ఇంట్లో లైట్ ఆఫ్ చేసుకుంటే, ఫ్యాన్ ఆఫ్ చేసుకుంటే ఈ సమస్య పరిష్కారం అయిపోతుంది అన్నట్టుగా ప్రభుత్వం చెప్తుంది. మీడియా కూడా అదే విధమైనటువంటి ధోరణిలో ప్రచారం చేస్తుంది. మీరు ఫ్యాన్ వేసుకోండి, ఫ్యాన్ ఆఫ్ చేసుకోండి, ట్యూబ్ లైట్ ఆఫ్ చేసుకోండి, అప్పుడు ఈ సమస్యను కొంతవరకు పరిష్కరించగలం. అదేనా నిజమైనటువంటి పరిష్కారం? అసలు ఈ సమస్య ఏర్పడడానికి జనం డిమాండ్ పెరగటం వల్ల ఈ సమస్య ఏర్పడిందా, లేకపోతే ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించాలనేటువంటి లక్ష్యం వల్ల ఈ సమస్య ఏర్పడిందా? జెన్కోను నాశనం చేసేసి జెన్కో ఇవ్వాల్సినటువంటి వీటన్నిటిని ప్రైవేట్ సెక్టర్కు ఇచ్చేసి వాళ్ళు ఏదో విద్యుత్ శక్తి పెంచుతారు, మొత్తం డిమాండ్ మీట్ కాగలరు అని అనుకుంటే అదేమో మీట్ కాలేదు. జెన్కో వేసుకున్నటువంటి లక్ష్యాలు ఇవి కూడా అది నెరవేరడానికి అవకాశాలు కలగజేయలేదు. ఇందాక గ్యాస్ గురించి చెప్పాను. ఇప్పుడు ఆగిపోయిన 2 గ్యాస్ కేటాయించినటువంటిది కరీంనగర్ జిల్లాలో ఉన్నది, హైదరాబాద్ పరిసరాల్లో ఉండేటువంటి ప్రాజెక్టులు ఏవి? అవి ప్రభుత్వ రంగంలో ఉండేటువంటి ప్రాజెక్టులు, వాటికి మాత్రం గ్యాస్ కేటాయించలేదు. అందుకని ఈ ప్రభుత్వ రంగాన్ని మొత్తం మీద నిర్లక్ష్యం చేయటం వల్ల ఈరోజు మనం ఇంత తీవ్రమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నాం. ఇది విద్యుత్ శక్తి రంగమే కాదు, మిగతా రంగాలకు కూడా ఇదే విధమైనటువంటిది వస్తుంది. అందుకని ఈ అన్ని అంశాలని పరిశీలించటం, పరిశోధించటం చాలా అవసరం. మ్యాగజైన్ ఇవన్నీ పత్రికలు కూడా చేయవచ్చు కదా, చేయాల్సిందే, పత్రికలు కూడా చేయాల్సిందే. అదేవిధంగా ఇటువంటి మ్యాగజైన్స్లో ఇంకాస్త అకాడమిక్గా చేయడానికి ఆ విధమైనటువంటి మద్దతు లభిస్తుంది. ఆ విధంగా మ్యాగజైన్ కొనసాగాలని చెప్పేసి భావిస్తున్నా. చిన్న పత్రికల నిర్వహణ ఈరోజు చాలా కష్టంగా ఉన్నటువంటి మాట వాస్తవం. వస్తున్నాయి, చిన్న పత్రికలు చాలా వస్తాయి, కానీ అవి అడ్వర్టైజ్మెంట్ కోసం మాత్రమే వచ్చేటువంటి పత్రికలుగా ఉంటాయి. ఒక 10 పత్రికలు వేసేసి కోట్ల రూపాయలు సంపాదించగలిగినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి దశలో ఇటువంటి పత్రికలు కొనసాగటం ఇబ్బందికరమే, ఆర్థికంగా చాలా ఇబ్బందికరమే. అయినప్పటికీ కూడా ఏదో విధంగా ఇటువంటి పత్రికలు కొనసాగటం అనేటువంటిది సామాజికంగా చాలా అవసరం. ఇది ఒక ఇందులో ఈసారి సంచికలో మనం చూసినప్పుడు ప్రస్తుత పరిస్థితిని అన్ని రంగాల మీద వివరించినటువంటిది కనపడుతుంది. ఈ పరిస్థితికి ప్రత్యామ్నాయం ఏమిటి, ఏ విధమైనటువంటి విధానాలని అనుసరించడం ద్వారా ఆ ప్రత్యామ్నాయం అనేటువంటి దాన్ని మనం సాధించగలము. ఉన్నటువంటి ప్రత్యామ్నాయాలు ఏమిటి, వాటన్నింటి మీద కూడా అధ్యయనం చేసి ఈ పత్రిక ద్వారా అవన్నీ వెల్లడి కావాలని చెప్పేసి కోరుకుంటూ, పత్రిక సక్సెస్ఫుల్గా విజయవంతంగా రావాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. అందించవలసిందిగా కోరుతున్నాం. అసోసియేట్ ఎడిటర్ తెలంగాణ రిసోర్స్ సెంటర్ కోఆర్డినేటర్ బోనకుర్తి సోమశేఖర్. ప్రొఫెసర్ అన్వర్ ఖాన్ గారికి కూడా అన్న చేతుల మీదుగా ఏమంటో అందించాల్సిందిగా కోరుతున్నాం. మేమంటో అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. బాలరెడ్డి గారు.
అదేవిధంగా దక్కన్ ల్యాండ్ కవర్ పేజీ డిజైనర్ రమణజీవి గారిని కూడా మొమెంటో అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు గారిని కూడా వచ్చి మొమెంటో అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. రిసోర్స్ సెంటర్ కాంట్రిబ్యూషన్. అదేవిధంగా కెప్టెన్ ఎల్ పాండురంగారావు గారు కూడా వేదికపైకి రావాల్సింది. పాండురంగారెడ్డి గారు. అదేవిధంగా దక్కన్ ల్యాండ్ మొదటి సంచిక రచయిత చిక్కుడు ప్రభాకర్ గారిని కూడా వచ్చి మూమెంట్ అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఇంజనీర్ లక్ష్మీనారాయణ గారిని కూడా వచ్చే మూమెంట్ అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా డిపి రెడ్డి గారిని కూడా వచ్చి మూమెంట్ అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు మాకేమి ఇయ్యరా ఏమి? అది చాలా మంచిగా ఉంది బామ్మ. పత్రిక రావడాన్ని స్వాగతిస్తున్నా. ఒకటి. రెండు, పత్రికలు ఎన్ని వస్తాయని మంచి, ఎందుకంటే మా సొంతలో కొంచెం నౌకరీ ప్రచారం అది ఇది వస్తుంది. రెండు, మూడవది పత్రిక కలకాలము శాశ్వతంగా ఇట్లనే ఉండాలి, ఇదే రావాలనుకోవడం కూడా అది కరెక్ట్ కాదేమో. అది మారుతున్న పరిస్థితులకు మారాలి. దక్కన్ కూడా అలా మారాలని ఆశిస్తున్నాను. అట్లనే ఉండదు ఏది కానీ. అట్లా అనుకుంటే ఎప్పటికి ఉండాలి, శాశ్వతంగా ఉండాలి, అట్లా ఉండదు. దాని రూపం మారాలి సార్. మా ఇంట్లో ఎప్పుడు లేకుండా ఇలా ఆదివారం నాడు అన్ని పత్రికలు తెప్పిస్తాను. తెప్పించి ఎడిటోరియల్ చదువుతా. ఎందుకంటే వాళ్ళ బుర్ర ఎట్లా పోతుందో చూడడానికి. ఎందుకంటే వాళ్ళు కొంచెం దయదలిస్తే సమాజం గురించి అక్కడక్కడే ఆయన ఒక డెమోక్రటిక్ స్పేస్ ఏర్పడితే దాంట్లో కొంచెం వేస్తారు అనేది నా ఉద్దేశం. ఇంకా వేరే చదవా, తక్కినేని హెడ్డింగ్ చదువుతా. నా మనవడేమో కార్టూన్ లేడు నేను చూస్తుంటాడు, ఇంకోరేమో పిట్ట కథలు చూస్తుంటారు. తర్వాత మా దగ్గర ఉన్న సెక్యూరిటీ వీళ్ళు వాళ్ళకి సంబంధించింది. అట్లా ఉంటుంది. నా అనుభవమే నేను చెప్తున్నట్టే చేయి. ఈ అక్షరాలు వచ్చిన తర్వాత పత్రికలు వచ్చినాయి. అక్షరాలు రాకముందు పత్రికలు ఏడున్నాయి? వాళ్ళ పద్ధతిలో వాళ్ళు కమ్యూనికేట్ చేసుకుని. ఉదాహరణకి చిన్న పత్రిక ఒకటి వచ్చింది, దాని పేరు తిరుపతి. ఏం లేదు, వాడు ఉత్తరం రాస్తుండే నాకు, నువ్వు 10 ఉత్తరాలు రాయకపోతే నువ్వు చచ్చిపోతావని. నేను రాస్తుంది. దట్ ఈస్ ఇన్ఫర్మేషన్. దాంట్లో నీ ఏదో ఒక తనదే చేసుకునేట్టు లేకుంటే దాన్ని మెల్లమెల్లగా చదవడం తక్కువ చేస్తాడు మనిషి. కాబట్టి అన్న వీళ్ళందరూ మన వాళ్ళు చెప్పారు. కాబట్టి కార్పొరేటర్ గ్లోబలైజేషన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఏ విధంగా విప్లవం అన్నామో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని కూడా విప్లవం అని యాక్సెప్ట్ చేస్తే ఆ విప్లవాన్ని సృష్టించిన వాడు, వ్యాప్తి చేసే వాళ్ళు కూడా కార్పొరేటర్సే.
కార్పొరేటర్ మొత్తం ప్రపంచం అయిన తర్వాత మన ప్లేస్మెంట్ ఎక్కడుంటుంది ఈ పత్రికది అనేది ప్రశ్న నాది. ఇంత పెద్ద క్యాన్వాస్ లో ఈ పత్రికది దాని ప్లేస్మెంట్ ఎక్కడుంటుంది వెతుక్కోవాలి. కాబట్టి వాళ్ళు చాలా క్లియర్గా ఉంటారు. మా వాళ్ళు అంటారంటే కార్పొరేటర్ ఆయన చాలా క్లియర్గా నా పత్రికకు ఒక ప్రచారం గురించి, ఒక అడ్వర్టైజ్మెంట్ గురించి, పైసల గురించి నేను బతకడానికి క్లియర్గా ఉన్నాడు. ఆయన గురించి డిబేట్ వద్దు, మనకు చదువుతున్నాం. అసలు ఒక సామాజిక స్పృహ తీసుకొని చేయాలన్న మన మధ్య ఎట్లా సమన్వయం చేయాలనేది ఈరోజు మనం చూడాలి. అలా మనం చెప్పాడు సీనన్నని మనం అందరు ఎడిటర్లు చూశాను. అశోక్ అన్నాడు ఒక రెఫరెన్స్ కన్నా మనకు ఉండాలని. అందుగురించే దోపిడీ, అధికారం, అణచివేత ఇవి సూత్రాలు. దోపిడీ, అధికారం, అణచివేత, అణచివేత, అధికారం, దోపిడీ. దాంట్లో వాళ్ళ పత్రికలు వాళ్ళు పెట్టుకున్న వాళ్ళు అట్లనే పెట్టుకుంటారు. కానీ ఆ ఎడిటర్నో, రిలయన్స్ ఆయనో, ఎల్లయ్యనో, మల్లయ్యనో ఇంకో విధంగా మనం ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తాం? దాంట్లో ఏమైనా డెమోక్రటిక్ స్పేస్ ఉంటుందా? ఆ స్పేస్ లోపట ఆ మొత్తం 20 పేజీలో నీకు ఎక్కడన్నా ఒక చర్చ లేవనెత్తే ఒక ఆర్టికల్ కానీ ఏదైనా వేయగలవా? దట్ ఈస్ ఓన్లీ ది డెమోక్రటిక్ స్పేస్ విచ్ యూ విల్ గెట్ నౌ. ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. మనం అనుకోని అక్కడ మొత్తం పత్రిక ఇట్లా ఉండాలి, లేదా ఆ పత్రిక నుండి ఇట్లా రావాలనుకోనేది ఎడిటర్ అనుకుంటే కూడా సాధ్యం కాదు. నేను కోరుకున్న ఆ పత్రికలన్నీ ఉండాలి కానీ సాధ్యం కాదు. ప్రపంచంలో ఒక సాయుధ రూపంలో జరుగుతున్న ఘర్షణకు రెండో వైపు బూర్జువా ప్రజాస్వామిక అని చెప్పుకుంటున్నటువంటి పార్లమెంటు విధానానికి మధ్య ఏర్పడ్డటువంటి డెమోక్రటిక్ స్పేస్ లోకి నువ్వు ఎట్లబోతా అనేది నీ పత్రిక ఎడిటరు, పత్రిక రచయిత, కవి, కళాకారుడు అనుకోవాలి. యూ హ్యావ్ టు చోజ్ దట్ ప్లేస్ టు ఎంటర్ ఇన్ టు దట్ డెమోక్రటిక్ స్పేస్. అనివార్యంగా ఏర్పడ్డటువంటి ఒక డెమోక్రటిక్ స్పేస్ లోకి నువ్వు నిలబడతావు. నేనున్నది, నన్ను ప్రపంచం అంతా ఇంటర్వ్యూ చేసింది, డిబేట్ చేసింది. శ్రీశ్రీ గురించి మాట్లాడమంటారు, వాళ్ళ గురించి మాట్లాడమంటారు, ఇంకోరి గురించి మాట్లాడమంటారు, మంత్రుల గురించి మాట్లాడమంటారు, పత్రిక వాళ్ళు మాట్లాడమంటారు. నేను దాంట్లో ఉన్న ఒక డెమోక్రటిక్ స్పేస్ని ఎత్తుక్కుంటా. నా పాటలో, నా సాహిత్యంలో అక్కడ డెమోక్రటిక్ స్పేస్లోకి పోగలిగినప్పుడు నేను విజయవంతం సాధిస్తా. అంతేగాని దక్కన్ వచ్చేసి మొత్తం దక్కన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితి రావాలి, మంచిదే, కానీ ఇమీడియట్గా వస్తుందని అనుకోలేదు. కాబట్టి వలసలు, వనరులు, వలసలు, వలస పాలన సూత్రం తెలంగాణ నుంచి. ఆ వనరులు ఉన్నాయి కాబట్టి వనరులు నీకు దోచుకోవడానికి నీకు వలసలు వస్తారు. వలస స్థిరంగా ఉండాలంటే వలస పాలన ఉండాలి. దానిని నువ్వు తెలంగాణ గురించి చెప్తున్నప్పుడు దాన్ని ఎంత ఇంటెలిజెంట్గా తీసుకొని పోతావు అనేది విషయం. కానీ కాక నువ్వు రాస్తున్నది, చేస్తున్నది. నేను పాటలు ఆద్దాం ముందు బిగినింగ్ లో నేను 20 ఏళ్ళ కింద 15 పొద్దుగల్లనే పేపర్ వస్తుంది, ఎవడు చదువుతాడో ఎవడు రాస్తాడో, మా యాస ఉండదు, భాష ఉన్నది, చదువుదామంటే నోరు తిరగది, చదివిందన్నా బుర్రకెక్కదని రాసిన. కాబట్టి మరి మా వేద్ కుమారు తెలంగాణ ప్రజా ఫ్రంట్ అధ్యక్షుడు, తెలంగాణ రిసోర్స్ సెంటరు, ఆ ముస్లిము హైదరాబాద్ రక్షణ కమిటీ, ఆ కమిటీ అవన్నీ వదిలిపెట్టి పత్రిక పెట్టుకో. ఏమనుకున్నావు బిడ్డ? పత్రిక అంటే ప్రతి క్షణము ప్రపంచంలో గ్లోబలైజేషన్ వచ్చినాక, ఇంటర్నెట్ వచ్చిన తర్వాత క్షణాల మీద నీకు మెసేజ్ తీసుకొని పోయేది. దిస్ ది కాన్స్టిట్యూషనల్ యువర్ రైట్ టు గివ్ ది ఇన్ఫర్మేషన్. మై రైట్, know the information. Yes, and I want to know the information of the bad. At the same time, I want to know the information of the good also, so that I will take a decision. అవును కాదుల మధ్య